పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు మరి కాసేపట్లో విచారణ చేపడుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. మరి కాసేపట్లో తీర్పు వెల్లడి కానుంది. అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక చర్చ జరుగుతోంది. ఇవాళ వచ్చేటువంటి నిర్ణయం ఆధారంగానే ఈ 8 మంది ఎమ్మెల్యేల, మంత్రితో సహా 8 మంది ఎమ్మెల్యేల భవితవ్యం తేలేటువంటి అవకాశం కనిపిస్తుందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, పరకాల ధర్మారెడ్డి ఈ ముగ్గురు కూడా టీడీపీ నుంచి గెలుపొందారు. అలాగే కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలకు గెలుపొందారు. అలాగే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇప్పుడే అందినటువంటి వార్త, దాఖలు చేసినటువంటి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. వీళ్లకు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి గెలుపొందినటువంటి కనకయ్య, విఠల్ రెడ్డి, అలాగే రెడ్డి నాయక్, యాదయ్యతో పాటు వైసీపీ ఎమ్మెల్యే మదన్ లాల్ వీళ్ళందరికీ కూడా ఊరటనిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దాఖలు ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే సంపత్ కుమార్ కాంగ్రెస్ నుంచి వీళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టివేసింది. ప్రస్తుతం ఈ అంశం అసెంబ్లీలో స్పీకర్ దగ్గర ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే హైకోర్టు నిర్ణయం వెల్లడించింది. దాఖలు చేసినటువంటి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా 8 మందికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం ఈ అంశం స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేము అనేటువంటి విషయాన్ని హైకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి టీడీపీ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి 4, వైసీపీ నుంచి 1 గెలుపొందారు. వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులో జాయిన్ అయ్యారు. దీన్ని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నుంచి సంపత్ కుమార్, వైసీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. కానీ ఇన్ని రోజులుగా తాము ఇచ్చినటువంటి ఫిర్యాదును పట్టించుకోలేదు స్పీకర్ కాబట్టి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పలు దఫాలుగా దీనిపై విచారణ జరిపింది. అడ్వకేట్ జనరల్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ దీనికి సంబంధించి అనేక అంశాలను ప్రధానంగా కోర్టు ముందు ప్రస్తావించారు. స్పీకర్కు కొన్ని ప్రత్యేకమైన విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఈ కోర్టు జోక్యం చేసుకోలేవు, ఆయనను ఆదేశించేటువంటి అధికారం లేదు అనేటువంటి ప్రధానంగా అడ్వకేట్ జనరల్ వాదించారు. ఈ వాదనలకే హైకోర్టు మొగ్గు చూపుతూ కొద్దిసేపటి క్రితమే ఈ తీర్పు వెల్లడించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా 8 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు ఊరటనిస్తూ తీర్పు వెల్లడించింది. 2 రోజుల క్రితమే రాజ్భవన్ నుంచి కూడా ఒక లేఖ ప్రభుత్వానికి వచ్చింది. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో లేఖ రాశారు కాబట్టి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. మరి అది కూడా పెండింగ్ లో ఉన్న ఈ సందర్భంలో హైకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఒక రకమైన సంచలనమే చెప్పాలి. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే ఆదేశాలు ఇవ్వకుండా దాఖలు చేసినటువంటి పిటిషన్ను కొట్టివేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా చేరడం, ఆ తర్వాత కోర్టుకు వచ్చిన సందర్భంలో దీనికి సంబంధించి న్యాయవాదితో మాట్లాడడం ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చింది వాళ్ళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఆధారపడి ఉన్నాయో స్పీకర్ డైరెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నారు కాబట్టి స్పీకర్ గారికి డైరెక్ట్ చేసే పరిధి లేదు కాబట్టి మేము ఆయనకు డైరెక్షన్ ఇవ్వలేకపోతున్నాం. అయితే మేము మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటే ఈ పిటిషన్ కొట్టివేసినట్టేనా? పిటిషన్ కొట్టివేశారు కానీ ఆయన చివరిలో ఒక అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజాస్వామ్యం పరీక్షించాలో స్పీకర్ని ఈ పిటిషన్స్ మేము మాత్రం ఎక్స్పీడియస్లో ఒక డిసిషన్ తీసుకోవాలని మేము ఒక అభిప్రాయం మాత్రం పడుతున్నాం అని చెప్పేసి మాత్రం పేర్కొనడం. ఏ రకమైనటువంటి స్పీకర్ నిర్ణయం అంటే ఇది కేవలం సూచన మాత్రమేనా? సూచన మాత్రమే ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారికి డైరెక్షన్స్ ఇచ్చే అధికారం హైకోర్టు వారికి లేదు కాబట్టి ప్రజాస్వామ్యం పరీక్షించాలంటే ప్రజాస్వామ్యం ముందుకెళ్లాలంటే స్పీకర్ గారు కూడా ఎక్స్పీడియస్లో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనే ఒక అభిప్రాయాన్ని మాత్రం అభిప్రాయం వ్యక్తం చేశారు తప్ప ఎక్కడ కూడా డైరెక్ట్ చేయలేదు. డైరెక్ట్ చేసే అధికారం, డైరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా డిస్మిస్ అయ్యే అవకాశం లేదు. డైరెక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఒకవేళ డైరెక్షన్ చేసేది ఉంటే అభిప్రాయం వ్యక్తం చేయాలి. గతంలో పలు దఫాలుగా వాదనలు జరిగాయి. అడ్వకేట్ జనరల్ ఏ రకమైనటువంటి వాదనలు కోర్టు ముందు ఉంచారు? అంటే స్పీకర్ గారికి నోటీస్ ఇచ్చిన తర్వాత అడ్వకేట్ జనరల్ గారు కోర్టుకు అమికేస్ క్యూరీగా మాత్రమే సహాయపడ్డారు. అడ్వకేట్ జనరల్ గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున మాత్రం వాదనలు వినిపించలేదు. అయితే ప్రధానంగా వారు కూడా సూచించింది ఒకటి, ఆయన రాజ్యాంగబద్ధమైన వ్యక్తి, ఆయనని కోర్టులు డైరెక్ట్ చేయలేవు. ఒకవేళ కోర్టులు కనుక అలా డైరెక్ట్ చేసే పరిస్థితి ఏర్పడితే శాసన వ్యవస్థలోనికి కోర్టులు తొంగి చూసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు వీళ్ళ మీద అధికారం చెలాయించలేరని చెప్పేసి వివిధ రకాల జడ్జిమెంట్లు, ఏదైతే సుప్రీంకోర్టు 5 ధర్మాసనంతో కూడిన జడ్జిమెంట్ కూడా అడ్వకేట్ జనరల్ గారు సమర్పించింది. అదే టైంలో ప్రధాన పిటిషనర్ తరఫు న్యాయవాది కూడా వివిధ రకమైన జడ్జిమెంట్లు కూడా కోర్టు వారి ముందు ఉంచినా కూడా అయితే ఏవైతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ జడ్జిమెంట్లు ప్రొనౌన్స్ అయినాయని చెప్పేసి కోర్టు కూడా అభిప్రాయానికి వచ్చింది. అంటే పిటిషనర్ తరపు లాయర్ల వాదనలో ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది అక్కడ ఉపయోగించారు. పార్టీ ఫిరాయింపుల చట్టంతో పాటు స్పీకర్ గారు కావాలని తాత్పర్యం చేస్తున్నారు. ఏదో ఒక నిర్ణయాన్ని తొందరగా తన విచక్షణ అధికారంతో నిర్ణయాన్ని వెలువడచాలనేదే వారి యొక్క పిటిషన్ యొక్క ఉద్దేశం. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఈ ఇచ్చినటువంటి తీర్పులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా 8 మందికి హైకోర్టు ఊరటనిస్తూ ఈ పిటిషన్లన్నింటినీ కూడా కొట్టివేసింది. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి టీడీపీ నుంచి గెలుపొంది టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి 4 కూడా కాంగ్రెస్ నుంచి గెలుపొంది మళ్ళీ టీఆర్ఎస్ లో చేరారు. ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా మదన్ లాల్, ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ ఫిరాయింపు చట్టం కింద వీళ్ల పైన చర్యలు తీసుకోవాలని ఎర్రబల్లి దయాకర్ రావు, సంపత్ కుమార్, తాటి వెంకటేశ్వర్లు వీళ్ళు ముగ్గురు కూడా స్పీకర్ ను ఆశ్రయించారు. అక్కడ తాత్సారం జరుగుతుంది అంటూ హైకోర్టులో కూడా వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలోనే ఈ తీర్పు వెల్లడైంది. కాబట్టి మరి స్పీకర్ కూడా ఒక సూచన మాత్రమే హైకోర్టు చేయగలిగింది. ఎక్కడ కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం కోర్టుకు లేదు. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకునే ఆలోచన చేయాలి అని మాత్రమే స్పీకర్ను హైకోర్టు సూచించింది. మరి చూడాలి స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, స్పీకర్ దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. మొత్తంగా మాత్రం ఈ 8 మంది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట కలిగిందనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. రైట్ శర్మ, థ్యాంక్ యూ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువడింది. పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఈ అంశం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉన్నందువల్ల తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా స్పీకర్ దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ కేసులో తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా అమికస్ క్యూరీగా వ్యవహరించారు. ఆయన ప్రభుత్వం తరఫున ఎలాంటి వాదనలు జరపలేదో. ఇక దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువడింది. పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఈ అంశం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉన్నందువల్ల తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా స్పీకర్ దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ కేసులో తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా అమికస్ క్యూరీగా వ్యవహరించారు. ఆయన ప్రభుత్వం తరఫున ఎలాంటి వాదనలు జరపలేదో. ఇక దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇక దీనిపై స్పందించడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. సార్, ఈ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ జారీ చేసింది, దీనిపై మీ స్పందన ఏంటి? మేము సుప్రీంకోర్టు వేస్తాం. హైకోర్టు మాకు పెద్ద డైరెక్షన్ ఇస్తారని నమ్మకోలేదు, కానీ సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చినవి ఉన్నాయి. దాని ఆధారంగా వేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను కోర్టులో ఉన్నా కాబట్టి నేను మాట్లాడేందుకు ఇబ్బంది, ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా నేను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువడింది. పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ అంశం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉన్నందువల్ల తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ అంశం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉన్నందువల్ల తాము జోక్యం చేసుకోమని చెప్పింది. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా స్పీకర్ దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ కేసులో తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా అమికస్ క్యూరీగా వ్యవహరించారు. ఆయన ప్రభుత్వం తరఫున ఎలాంటి వాదనలు జరపలేదు. ఇక దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువడింది. పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ అంశం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉన్నందువల్ల తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా స్పీకర్ దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ కేసులో తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా అమికస్ క్యూరీగా వ్యవహరించారు. ఆయన ప్రభుత్వం తరఫున ఎలాంటి వాదనలు జరపలేదు. ఇక దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక హైకోర్టు తాజా తీర్పుతో తలసాని సహా పలువురు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, హైకోర్టు తీర్పు కొట్టివేసిన సందర్భంగా అసలు పూర్తి వివరాలేంటి? తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా 8 మందికి హైకోర్టు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి పిటిషనర్లకు ఎదురు దెబ్బ తరిగింది. వాళ్ళ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ తరపు లాయర్ జంధ్యాల రవిశంకర్ ఉన్నారు. స్పీకర్ దగ్గరికి వెళ్ళారు కదా, అనర్హతకు సంబంధించి మీరు ఒక నోటీసులు ఇవ్వడానికి కూడా వెళ్ళారు. చాలా స్పీకర్ జంధ్యాల రవిశంకర్ దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన వివరణ కూడా తీసుకుందాం, ఎందుకంటే ఆయన పిటిషనర్ తరపు వాదనలు అనేక దఫాలుగా చెప్పారు కాబట్టి జరిగింది. రిఫ్యూజ్ చేసిన దీన్ని కూడా కోర్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి దాని విలువ ఏంటి, రిఫ్యూజ్ చేస్తే దాని వాల్యూ ఏంటి, రిఫ్యూజ్ చేయొచ్చా లేదా, ఇవన్నీ సుప్రీంకోర్టులో తేవాల్సిన వ్యవహారాలు. ఖచ్చితంగా దాన్ని మేము సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఈ తీర్పు నిజంగా మరి మీరు స్వాగతిస్తారా? ఖచ్చితంగానండి. కారణం ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకి, అలాగే లెజిస్లేటివ్ విలువలకి, స్ఫూర్తికి, 10th షెడ్యూల్ స్ఫూర్తికి అనుగుణంగా స్పీకర్ గారు తమ నిర్ణయాన్ని అతి త్వరగా ప్రకటిస్తారని మేము భావిస్తున్నామని ఒక చీఫ్ జస్టిస్ గారు బెంచి చెప్పడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే వారి అభిప్రాయం వారికి ఉండొచ్చు. ఈ కేసును కొట్టివేస్తూ కూడా
మధ్యలో వారు మేము ఈ జడ్జిమెంట్ ఈ రకంగా కొట్టేస్తున్నామని చెప్పడం అంటే ఏంటంటే పైన వారు ఖచ్చితంగా స్పీకర్ ముందు జరుగుతున్న డిలే గురించి ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుంటారు. ఈ తీర్పు పూర్తి ప్రతిని నేను ఇంకా చదవలేదు కాబట్టి చదువుతానని చెప్పి అడిగాను. వారు ఏమన్నారంటే కొన్ని టైపోగ్రాఫికల్ ఎర్రర్స్ ఉన్నాయి, సాయంత్రానికల్లా మీకు కాపీ ఇస్తాం, రేపు పొద్దున మీరు సర్టిఫైడ్ కాపీ తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తిగా చదివిన తర్వాత దానిలో ఉన్న భావం ఏంటి అనేది మనం చెప్పగలం. దీని మీద ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టుకి వెళ్లే వ్యవహారమే. పైగా రేపు పొద్దు నుంచి అసెంబ్లీ మొదలవుతుంది. అసెంబ్లీ మొదలవుతున్న ఈ తరుణంలో స్పీకర్ గారి డిలే ప్రధాన అంశంగా ఉన్న అపోజిషన్ పార్టీస్ అన్నిటికీ హైకోర్టు ఒక అభిప్రాయం, ఈ రకంగా స్పీకర్ డిలే చేయడం కరెక్ట్ కాదు, స్పీకర్ తొందరగా పూర్తి చేస్తారు అని మేము భావిస్తున్నాం అని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పడం అనేది చాలా శుభ పరిణామమే కాకుండా రాజకీయ పరిణామం. పలు దఫాలుగా జరిగినటువంటి విచారణలో ఈ అడ్వకేట్ జనరల్ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఎక్కడ కూడా హైకోర్టు స్పీకర్ను ఆదేశించేటువంటి అధికారం లేదు అనేటువంటి విషయాన్ని. కరెక్ట్ కాదండి. అది వారు ఏ విధంగా ఆన్సర్ చేశారు అనేది ఇంకా నేను జడ్జిమెంట్ చూడలేదు కాబట్టి చెప్పలేను. స్పీకర్ని ఆదేశించే అధికారం కోర్టులకు ఉంది. స్పీకర్ ట్రిబ్యునల్ మాత్రమే, స్పీకర్ కాదు. ట్రిబ్యునల్గానే భావించాలి. అన్ని ట్రిబ్యునల్స్ హైకోర్టుకి సబార్డినేట్ గానే ఉంటాయి. దీని మీద ఏ విధంగా ఆన్సర్ చేశారు కోర్టు అనేది తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు ఆన్సర్ చేసిన దాన్ని ఏ విధంగా వీరు కాదన్నారని కూడా నేను చూడాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా స్పీకర్లకి 2 హైకోర్టుల నుంచి వచ్చిన జడ్జిమెంట్లో 2 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు స్పీకర్లకి డైరెక్షన్లు ఇచ్చాయి. కాబట్టి ఆ డైరెక్షన్ని ఇవాళ తీర్పు సారాంశం ఏంటి అంటే ఎందుకు మేము పిటిషన్ కొట్టివేస్తున్నామని హైకోర్టు అంటే వారు అభిప్రాయం ఏంటంటే పూర్తిగా చదవలేదు కానీ వారు చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే లోపల మేము డైరెక్షన్ ఇవ్వజాలము అని వారి అభిప్రాయము. ఇవ్వాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంటు, మరి దాన్ని ఏ విధంగా వారు కాదు అని చెప్పి రాశారనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అది రాస్తూ కూడా మళ్ళీ వీరు త్వరగా డిసైడ్ చేస్తారని భావిస్తున్నామని అబ్జర్వ్ చేయటం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయము. కాబట్టి ఇది రాజకీయంగా రాజ్యాంగ పరంగా కూడా రేపు పొద్దు నుంచి అసెంబ్లీ మొదలవుతుంది. ఆ అసెంబ్లీలో ప్రధాన అంశమేమో ఇది స్పీకర్ డిలే చేస్తున్నారని, స్పీకర్ త్వరగా పూర్తి చేస్తారని హైకోర్టు అబ్జర్వేషన్ ఇచ్చినప్పుడు మరి ఏ విధంగా అసెంబ్లీలో మిగతా పార్టీలు రియాక్ట్ అవుతాయనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మీరు సుప్రీంకోర్టుకు ఏ గ్రౌండ్ తో మళ్ళీ వెళ్లే అవకాశం? అన్ని గ్రౌండ్స్ మీద వెళ్తాను. ఈ హైకోర్టు లో అబ్జర్వేషన్స్ ఏమున్నాయో వాటన్నిటినీ కౌంటర్ చేస్తాము. అవి కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని మేము ఖచ్చితంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. ఓకే, దీనికి సంబంధించి తీర్పు వెల్లడించారు కాబట్టి మరి పిటిషనర్లకు ఎదురు దెబ్బ తగిలింది. మళ్ళీ వాళ్ళు కూడా సుప్రీంకోర్టు వెళ్తామనేటువంటి అంశాన్ని పిటిషనర్ తరపు లాయర్ చెప్తున్నారు. చూడాలి, మరి రాజకీయమైనటువంటి అంశం కాబట్టి ఇప్పటికైతే హైకోర్టులో వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. మరి సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ ఏ రకంగా ఉంటుందనేటువంటిది కూడా చూడాల్సి. గౌ టు స్టూడియో. రైట్ శర్మ, థ్యాంక్ యూ.